అభినవ్ భారత్. సో మనం రీసెంట్గా చూసుకున్నట్లయితే తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది పంచాయతీ ఎలక్షన్స్. సో ఈ పంచాయతీ ఎలక్షన్స్కి సంబంధించిన అర్హతలు, వాటి అనర్హతలు, అలానే డిపాజిట్ మరియు ఖర్చు వివరాల గురించి మనం ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియోలో. సో ముందుగా అసలు తెలంగాణలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి, జిల్లాలో అసలు ఎంతమంది ఓటర్స్ ఉన్నది మనం చూసినట్లయితే ముందుగా ఈ తెలంగాణ మొత్తంలో 31 డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి. అంటే 31 జిల్లాలు ఉన్నాయి. ఆ జిల్లాలో 564 మండలాలు ఉంటే అందులో 12,728 గ్రామాలు ఉన్నాయి. సో ఆ గ్రామాల నుంచి మనం చూసినట్లయితే 1,12,242 వార్డులు ఉన్నాయి. సో వీటన్నిటిలో ఎంతమంది ఓటర్లు ఉన్నారో మనం చూసుకున్నట్లయితే తెలంగాణ మొత్తంలో 1,66,55,184 ఓటర్లు ఉన్నారని చెప్పి మనం చెప్పుకోవచ్చు. ఈ డేటా అనేది చెప్తుంది. సో అసలుకి దీనికి ఎలిజిబిలిటీ, సో ఈ నామినేషన్ వేసే వాళ్ళది ఎలిజిబిలిటీ ఏంటి మనం చూసుకున్నట్లయితే ముందుగా అతను ఒక భారతీయుడై ఉండాలి. అలానే అతని వయసు నామినేషన్ వేసే రోజుకి ఖచ్చితంగా 21 సంవత్సరాలు అనేది నిండి ఉండాలి. అలానే ఓటర్ నమోదు, అలానే ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో అతను దానికి సంబంధించిన గ్రామ పంచాయతీలో ఓటు అనేది నమోదు చేసుకుని ఉండాలి. విద్యార్హత అనేది మటుకి అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అని చెప్పి ఏం లేదు, ఎవరైనా పోటీ చేయొచ్చు. కానీ ఖచ్చితంగా 21 సంవత్సరాలు అని చెప్పి నిండు అనేది ఉండాలి. మనం చూసినట్లయితే పన్ను బకాయిలు అంటే ఇంటి పన్ను కానీ విద్యుత్ పన్ను కానీ ఏదైనా కట్టకుండా ఉండి మన పైన ఏదైనా కేసు కానీ అట్లాంటివి ఉంటే వాళ్ళు అనర్హులు అవుతారు. ఆ రుణాల ఎగవేత అంటే బ్యాంకు లేదా ప్రభుత్వ సంస్థల రుణాలు ఎగవేసినట్టయితే వాళ్ళు అనర్హులుగానే గుర్తిస్తారు. సో శిక్ష, కోర్టు ద్వారా 2 ఏళ్ళు లేదా అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించి ఉండటం, ఇట్లాంటివి ఏమైనా జరుగుంటే వాళ్ళు కూడా డిస్క్వాలిఫై అవుతారు. సో ఉద్యోగం, ప్రభుత్వ లేదా స్థానిక సంస్థల ఉద్యోగంగా ఉండడం అనేది జరగకూడదు. సో అతను ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ అయి ఉండకూడదు. మనం చూసినట్టయితే అసలు డిపాజిట్ వివరాలు, సో ఇప్పుడు అసలుకి ఎవరైతే నామినేషన్ చేస్తున్నారో అతనికి కావాల్సిన డిపాజిట్ డీటెయిల్స్ మనం చూసినట్టయితే ముందుగా సర్పంచ్ కోసం సో జనరల్ ఓసీ కేటగిరీ, సో క్యాస్ట్ కేటగిరీస్ ఉంటాయి కదా, ఇందులో ఓసీ అంటే 2,000 రూపాయలు డిపాజిట్ మొత్తం, అంటే డిపాజిట్ ఫీజు వచ్చేసరికి 2,000 రూపాయలుగా నిర్ణయించారు. అలానే ఆ సర్పంచ్ పోటీగా ఎస్సీ, ఎస్టీ, బీసీ చేసినట్టయితే వాళ్ళకి 1,000 రూపాయలు. అలానే వార్డు సభ్యుడిగా జనరల్, మళ్ళీ వార్డు సభ్యుడిగా ఓసీ కనుక పోటీ చేసినట్టయితే అతనికి 500 రూపాయలు ఫీజుగా ఉంటే వార్డు సభ్యుడు ఎస్సీ, ఎస్టీ, బీసీ వాళ్ళకి మాత్రం 250 రూపాయలుగా నిర్ణయించారు. సో అసలు ఎక్స్పెండిచర్ నామినేషన్ చేసిన తర్వాత అతను ఎంత ఖర్చు పెట్టుకోవచ్చు అనేది మనం చూసినట్టయితే ముందుగా సపోజ్ అతను పంచాయతీలో 5,000 జనాభా కంటే ఎక్కువ ఉన్నట్లయితే 2,50,000 రూపాయలు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే ఇఫ్ ఇన్ కేస్ అది జనాభా 5,000 కంటే తక్కువ ఉంటే 1,50,000 రూపాయల వరకు ఖర్చు పెట్టుకోవచ్చు. అదే ఇప్పుడు మనం వార్డు సభ్యుడిగా చూసినట్లయితే అదే జనాభా అంటే ఇప్పుడు ఎవరైతే వార్డు సభ్యుడిగా పోటీ చేస్తున్నారో ఆ పంచాయతీ నుంచి 5,000 మందిగా ఎక్కువ ఉంటే జనాభా, సో వాళ్ళు 50,000 రూపాయల వరకు గరిష్ట ఖర్చు అనేది మనం పెట్టుకోవచ్చు. వార్డు సభ్యుడు జనాభా అనేది 5,000 కంటే తక్కువ ఉంటే వాళ్ళు మాత్రం 30,000 మాత్రమే ఖర్చు చేసుకోగలరు. అసలు దీనికి కీ పాయింట్స్ ఏంటి, ముఖ్యమైన ప్రక్రియ ఈ నామినేషన్ వేసేదానికి అసలు ముఖ్యమైన ప్రక్రియ ఏంటి అని మనం చూసినట్లయితే నామినేషన్ అఫిడవిట్, ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు వివరాలతో కూడిన నోటరైజ్డ్ అఫిడవిట్ తప్పనిసరి, అంటే ఫామ్ నెంబర్ 1 అనేది తప్పనిసరిగా మెయింటైన్ చేయాలి. వ్యయ నిర్వహణ, ఖర్చులకు సంబంధించిన ప్రతి వివరాలు రిజిస్టర్లో నమోదు చేయాలి. అతను ఎంతైతే నామినేషన్ చేసిన తర్వాత ఎంతైతే ఖర్చు పెట్టుకున్నాడో వాటి ప్రతి డీటెయిల్స్ అనేది ఆ రిజిస్టర్లో నమోదు చేసి ఉంచుకోవాలి. ఎన్నికలు ముగిసిన నిర్ణీత గడుపులోగా ఖర్చుల రిపోర్ట్ను రిటర్నింగ్ అధికారికి సమర్పించాలి. సో అతను నామినేషన్ చేసిన తర్వాత మళ్ళీ అక్కడి నుంచి ఆ పోలింగ్ డేట్ వరకు అతను ఎంతైతే ఖర్చు చేశాడో అది మొత్తం బుక్లో రాసుకున్న తర్వాత ఏదైతే ఆ రిపోర్ట్ ఉందో అది అధికారికి కంపల్సరీగా సమర్పించాల్సి ఉంటుంది. సో ఎన్నికల ప్రవర్తన నియమావళి, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఖచ్చితంగా పాటించాలి. నామినేషన్ వేసిన తర్వాత ఆ ఎలక్షన్ జరిగేంత వరకు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఈ రూల్ని కంపల్సరీగా ఫాలో అయ్యి ఉండాలి. సో ఇవి ఎవరైతే పంచాయతీ ఎలక్షన్స్లో పోటీ చేయాలనుకున్నారో వాటికి సంబంధించిన అర్హతలు, అనర్హతలు, ముఖ్యమైన వివరాలన్నీ ఇవి. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.